ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుల భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిటి సుధా కిరణ్మయికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులకు 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయింపు వెంటనే జరిగినందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని, వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో జిల్లా కేంద్రాల్లో ఎంత భూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ జహీర్, బచ్చు సురేష్ బాబు, ఎం సుబ్బారావు, పి పున్నయ్య, అంబటి శ్యామ్ సాగర్, బి చంద్రమోహన్, సిహెచ్ చంద్రశేఖర్, యు షణ్ముఖేశ్వరరావు, జి ప్రకాష్ రావు, డి నాగరాజు, ఏ సాంబశివరావు, కరేటి సాంబశివరావు, సభ్యులు ఉన్నం భూషణం శ్రీనివాసు, వి లక్ష్మణరావు, వి నాయుడు, ఏ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సుదీర్ఘకాల వాంఛ, ప్రతి జర్నలిస్టులు కోరుకునే సొంత ఇంటి స్థలం అనే అంశం మీద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 నెలల క్రితం ఒక జీవో చేయటం, దాన్ని అమలు చేసే విధంగా ఆ ప్రభుత్వ కార్యాలయాలకు పంపించడం చాలా సంతోషకరం. అయితే 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అంశం ముందుకు రాలేదు. జిల్లాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ పరిధుల్లో, గ్రామాల పరిధిలో ఎంతమంది జర్నలిస్టులను ఫైనలైజ్ చేశారో అనే అంశం ఒకటి తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ అంశాల మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక హౌసింగ్ కమిటీ వేశారు. ఆ హౌసింగ్ కమిటీ ఎంతమంది జర్నలిస్టులను ఫైనల్ చేసిందనేది ఇప్పటివరకు మాకు తెలియని అంశం. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ చేసి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వదలిచిన 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము మనవి చేస్తున్నాం. వీలైనంత త్వరగా మాకు రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాల్సిందని కోరుతున్నాం.